సో ఈ జేబీ సెరెన్ సిటీ ఎక్కడ ఉందంటే హైవే ఫేసింగ్. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే నాగార్జున సాగర్ హైవే అనమాట. సో ఈ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరే జేబీ సెరెన్ సిటీ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంది. మనకు ఇబ్రాహీంపట్నం టౌన్ నుంచి నాగార్జున సాగర్ హైవే మీద జర్నీ చేస్తా ఉంటే మనకు గురునానక్ కాలేజ్ అనమాట. ఇంత ముందుకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గురునానక్ బీటెక్ కాలేజీ. సో ఆ బీటెక్ కాలేజ్ ఆనుకునే ఉన్న వెంచరే ఇది జేబీ సెరెన్ సిటీ అనమాట. జేబీ సెరెన్ సిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ గురునానక్ కాలేజ్ అనేది జస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఇప్పుడు ఇది యూనివర్సిటీగా అయింది. సో యూనివర్సిటీగా అయిన తర్వాత దాదాపు ఇక్కడ 12,000 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు, చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ రావడంతో చాలా డిమాండ్ పెరిగింది ఈ ఏరియాలోకి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ హైవేలో ఉన్నాయి. మనం ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే దాదాపు 20కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సో మీరు మార్నింగ్ ఉదయం వస్తే తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు ఈ హైవేలో. సో అందుకే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా భూమి ఉంది అప్పటి నుంచే. సో మనకు ఈ గురునానక్ కాలేజ్ ఆనుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్లో చాలా మంది ఫ్యాకల్టీ కూడా ఇందులో విల్లా కొన్నారు, ఓవెన్ ప్లాట్స్ కొన్నారు. సో అవి కూడా మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఈ జేబీ సెరెన్ సిటీ అనేది మొత్తం 650 ఎకరాలకు పైచిలికే ఉంది. సో ఇది హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్ వెంచర్ అనమాట. మీరు చూడొచ్చు ఇంత పెద్ద ఆర్చ్ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఉండదు. మీకు హైవేకి దాదాపు ఇంత పెద్ద ఆర్చ్ ఉంది. మీకు చూడొచ్చు డ్రోన్ వ్యూలో కనిపిస్తుంది కదా, చాలా బిగ్ ఆర్చ్ అనమాట. ఎంట్రన్స్ ఆర్చ్ గ్రాండ్ గా ఉంది.